మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైపు బీజేపీ ప్రజాహిత యాత్రను పోలీసులు అడ్డుకోగా, మరోవైపు కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు ఘటనలతో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. ఇక యథావిధిగా బీజేపీ నాయకులు బండి సంజయ్ బొమ్మనపల్లి నుంచి రెండవ రోజు ప్రజాహిత యాత్రకు సిద్ధం కాగా, యాత్రకు వెళ్లేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర నాయకులు హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని పోలీసులు నిర్వహించారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. తమ పార్టీ నాయకుడిని కలిసేందుకు వెళుతూ ఉంటే అడ్డుకోవడం ఏంటని కూడా బొమ్మ శ్రీరామ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు మంత్రి పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు యత్నించగా బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాహిత యాత్ర వైపు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పొన్నంకు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే బండి సంజయ్ చేపట్టిన మలి విడత ప్రజాహిత యాత్ర సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన నిన్నటి నుండి కూడా పర్యటిస్తున్న పరిస్థితి. అయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిన్న చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. అయితే ఇందులో భాగంగా కూడా ఒక హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని కూడా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి ఇరు వర్గాలు, ఇటు బీజేపీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ పెట్టి అడ్డుకొని వారిని అంతా కూడా ఏదైతే ఉద్రిక్తత తలెత్తకుండా కూడా చెదరగొడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో ఏదైతే నిన్న చిగురుమామిడి మండల కేంద్రంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న తరుణంలో ఏదైతే తమ నేతకు సంబంధించి స్థానికంగా హుస్నాబాద్ నియోజకవర్గ బొమ్మ శ్రీరామ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏదైతే తమ నేత అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రజాహిత యాత్రకు వెళ్ళనివ్వకుండా తమను అడ్డుకోవడం ఏంటి అని చెప్పేసి ఇటు బీజేపీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒకరిపై ఒకరు ఏదైతే దాడి చేసుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చూసారు. దీనిలో భాగంగా పోలీసులు ఇరు వర్గాలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే పొన్నం ప్రభాకర్ పై బీజేపీ మొదటగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పట్ల దుమారం ఎందుకు గాను కాంగ్రెస్ పార్టీ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా శ్రేణులు ఒక పిలుపునిచ్చారు. అంటే ఎక్కడికక్కడ సంజయ్ పై కేసులు పెట్టాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో కొన్ని చోట్ల కూడా బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధానికి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు పొన్నం ప్రభాకర్ ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన వ్యంగ్యంగా కూడా ఆయనపై బండి సంజయ్ ఒక దుమారమైన కామెంట్స్ ని చేశారని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్ శ్రీకాంత్, ఇక్కడ వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మనం మాట్లాడుకున్నాం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బండి సంజయ్ స్పందిస్తారనే లోపే ఇక్కడ పూర్తిగా రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఏదైతే నిన్న మన రిపోర్టర్స్ టైంలో మన అమ్మా న్యూస్ లో మనము ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక ప్రస్తావన కూడా తీసుకొచ్చాము. రాజకీయంగా వేడి కూడా రాజుకుంటుంది. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ రెండు కేంద్ర పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయని నిన్న కూడా మనము రిపోర్టర్స్ టైంలో కూడా చర్చించినట్టుగానే మీరు అడిగినట్టుగానే కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే ఎన్నికలలో అంటే ఇప్పటికీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే దిశగా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటు బీజేపీ పార్టీ కూడా అంటే నిన్న పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే మతపరమైన అంశాలతో కాకుండా అభివృద్ధి పరమైన అంశాలతో ఓట్లు అడగాలంటూ కూడా హితవు పలికిన పరిస్థితి. అయితే దీనికి ధీటుగా కూడా బండి సంజయ్ ఏదైతే స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పై కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు.
ఏదైతే తాను మూలకు ఇంట్లో కూర్చోలేదు, తాను మీకోసమే కష్టపడుతున్నానంటూ కూడా ఆ ప్రజలను ఏదైతే ఆ ప్రాంతంలోని చిగురుమామిడి మండల ప్రజలంతా కూడా ఆ ఒక వ్యంగ్యంగా కూడా పున్న ప్రభాకర్ పై వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. అది తాను బిజినెస్ లు కూడబట్టుకోలేదు, అంటే రాముడి అక్షంతల విషయంలో కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఆ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఇంకోటండి, ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటే క్షమాపణలు చెప్పడం అనేది పూర్తి స్థాయిలో కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగత విషయంగా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే క్షమాపణ చెప్పడం అనేది రాజకీయంగా సాధారణంగా ఉండే అంశమే అనుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా జరుగుతున్నటువంటి వాగ్వాదం. సో ఇక్కడ పోటీ చెప్పకుండా అంటే విషయం చెప్పకుండా పూర్తి స్థాయిలో ఆయన క్షమాపణలు చెప్పమని చెప్పడం, వాదోపవాదాల నేపథ్యంలో బండి సంజయ్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే బండి సంజయ్ అయితే ఒక హాట్ కామెంట్స్, అంటే గతంలో కూడా ఇలాంటి పలు సందర్భాలలో కూడా బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయనకి ఇది వ్యాఖ్యలు కొత్త ఏం కాదు, కొంచెం దుందుడుకుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి తమ ప్రజాహిత యాత్రను ఒకవేళ అడ్డుకుంటే, పోలీసులు గనక అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను తిరిగి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన ఒక ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. తన యాత్రకు భంగం కలిగిస్తే తాను తిరిగి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ చేరుకొని అక్కడ తన నిరసన వ్యక్తం చేస్తానంటూ కూడా, అంటే ఇలాంటి సందర్భాలలో కాస్త ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. మరికొద్ది సేపట్లో, అంటే ఇప్పుడు స్థానికంగా ఒక గంట సేపటి నుంచి కూడా స్థానిక పోలీసులు అయితే ఇరు వర్గాలను, ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అటు బీజేపీ నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి. కొద్దిసేపట్లో యాత్ర ప్రారంభించకపోతే తాను తిరిగి పోలీస్ కమిషనరేట్ ముందు బైఠాయిస్తానంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం, హుస్నాబాద్ నియోజకవర్గంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది రాజశేఖర్. రైట్ ఫైనల్ గా శ్రీకాంత్, పోలీసులు ఏం చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ప్రజాహితకు సంబంధించినటువంటి పాదయాత్రలో పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీ పార్టీ షెడ్యూల్ ముందే ప్రకటించినటువంటి పరిస్థితి, ఒకరోజు యాత్ర కూడా దిగ్విజయంగా కొనసాగినటువంటి పరిస్థితి, రెండో రోజు అడ్డుకోవడంపై పోలీసులను వివరించే అవకాశం కనిపిస్తా ఉందా? సో పోలీసుల నుంచి ఏమైనా సమాచారం మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉందా శ్రీకాంత్? అయితే ఇప్పటికి మీరు అన్నట్టుగా యాత్రకు సంబంధించి బీజేపీ ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారంగా యాత్రను కొనసాగిస్తుంది. కాకపోతే నిన్న చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యాత్రను అడ్డుకునే పరిస్థితి నెలకొనడంతో ఇందుకు సంబంధించి, అంటే ఈ పరిస్థితి ముదరక ముందే పోలీసులు ఇరు వర్గాలను కూడా ఒక శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగానే ఇరు పార్టీలను కూడా అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కాస్త క్లారిటీ రానుంది. అంటే యాత్ర కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ ఏదైతే పోలీస్ కమిషనరేట్ దగ్గరికి తిరిగి ప్రయాణిస్తారా అనేది, అంటే దాదాపుగా అలాంటి అవకాశం లేకపోలేదు. ఒకవేళ పరిస్థితి చేజారితే ఎలా ఉంటుంది అనే దానిపై పోలీసులు కూడా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతో యాత్ర కొనసాగిస్తారు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాస్త సంతృప్తి పరిచే విధంగా కూడా పోలీసులు ఒక బందోబస్తు, యాత్రకైతే ఒక బందోబస్తునైతే ఇవ్వబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.